నేతలారా, రాజకీయ నాయకులారా, పార్టీ పెద్దలారా, మేధావులారా, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకందరికీ, ప్రింట్ మీడియా మిత్రులకందరికీ మా తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులని, కళాకారులని, విద్యార్థులని, మేధావులని ఎక్కడికక్కడనే అణిచివేసినారు. ఒకప్పుడు జనసభలో చూసుకుంటే గోసి గొంగడ వేసుకున్న వాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టి జైళ్ళలో పెట్టిన రోజులు ఉన్నాయి. జైళ్ళల్లోనే జంగుసెరను వదిలిన రోజులు ఉన్నాయి. అలాంటి ఉద్యమాన్ని మెల్లగా తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గత ప్రభుత్వంలో పాలించినటువంటి ముఖ్యమంత్రి గారు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మొట్టమొదటిసారిగా బి నరసింహారావు, గద్దర్ అన్న, మాస్టర్ జీ, నిసార్ అన్న ఇట్లాంటి కళాకారులతోటి మేము కలిపి తెలంగాణ సాంస్కృతిక గలం ఏర్పాటు చేసి ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న నిజాయితీ ఉద్యమకారులకి, ఏ ఉద్యమంలో ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసినటువంటి ఉద్యమకారులకి, కళాకారులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక 12 డిమాండ్లతోటి మేము ప్రారంభించినాము. అది ప్రారంభించిన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన ఎడలనే వాళ్ళు కొద్ది రోజులనే, ఒక 20 రోజులనే ప్రకటించారు ఉద్యమ కళాకారులకి ఉద్యోగాలు ఇస్తామని. అది కేవలం తాత్కాలికంగా 550 మందికి ఇచ్చారు. దాంట్లో కూడా చాలామందికి పాటలు రాని వాళ్ళకి ఇచ్చారు, అసలు వయసు లేని వాళ్ళకు కూడా ఇచ్చారు. నేను వాళ్ళని సాక్షి కూడా చూపిస్తా, వాళ్ళని కూడా తీపిస్తా. సరే, ఆ ఉద్యమ కళాకారులకి కేవలం అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అన్ని పార్టీలకు అనుకూలంగా జేఏసీ నుంచి పాటలు పాడిన కళాకారులకి చాలా తక్కువగా, ఎంత అంటే ఒక 10% మందికే ఇచ్చారు. వాళ్ళని నేను ఏళ్ళ మీద లెక్కబెట్టి చెప్పగలుగుతాను పేర్లను, కానీ అది చెప్పదలుచుకోలేదు. అయినప్పటికీ కూడా సరే, ఒక 550 మంది అయితే బతుకుతున్నారు కదా అని వదిలిపెట్టేసాము. కనీసం ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ పెట్టాం. ఉద్యమంలో పాటలు పాడిన కళాకారులకి ఇల్లు లేదు, పిల్లల్ని సాదుకోనికి ఏది లేదు. అరే, ఇల్లు, ఆకిలి, ఆలు, పిల్లల్ని అన్ని వదిలిపెట్టి పాట పాడినాం తెలంగాణ కోసం. మాకు కనీసం ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వమని అడిగినాం. నీకు ఉద్యోగం ఇవ్వడానికి చేత కాకపోతే ఒక 20,000 పెన్షన్ ఇవ్వమన్నాం. మాకు కళాకారులకి, ఉద్యమ కళాకారులకి ఎక్కడికి పోవాలన్నా బస్ కిరాయిలు కావాల్సింది ఉంటుంది కాబట్టి బస్ పాసులు ఇవ్వమన్నాం. తెలంగాణ ఉద్యమ కళాకారులని గుర్తింపు కార్డు ఇవ్వమన్నాం. ఇవే అడిగినాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవ్వమని చెప్పలేదు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన కళాకారులు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు లెక్క పెడితే ఒక 1000-1500 మంది కంటే ఎక్కువ వెళ్ళరు. సరే, ఇంకా మిగతా వాళ్ళు మన జానపద కళాకారులు కానీ, వృత్తి కళాకారులు కానీ అట్లా లెక్క పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర రోకోలకి, రైలు రోకోలకి, సడక్ బంధులకి, వీటికన్నిటికీ ఎక్కడికక్కడనే పాల్గొన్నారు. ఆ లెక్కన చూస్తే నీకు లక్ష దాటిపోతుంది. 1-2 లక్షలు, నీకు 3.5 కోట్ల, అప్పుడున్న 3.5 కోట్ల జనంలో దాదాపుగా లక్షల మీద వాళ్ళే పోరాటం చేశారు. అందరూ చేయలేదు. ఆ కోట్ల జనాల మధ్యలో నువ్వు ఆ లక్షల మందికి కనీసం పెన్షన్ ఇచ్చి గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుందని డిమాండ్లు పెట్టాము. ఆ ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఉద్యమకారులకి, కళాకారులకి న్యాయం చేయాలంటూ 250 గజాలు, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 250 గజాల ఇల్లును మొట్టమొదటిగా ప్రాధాన్యత ఉద్యమకారులు, కళాకారులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. దాంట్లో 4 గజాల ఇల్లు కట్టియాలని కోరుతున్నాం. అట్లాగే 30,000 పెన్షన్, నీకు మొన్న ప్రభుత్వం లెక్కబెట్టి చెప్తున్నది 70-80 వేల మంది ఉద్యమకారులు ఉన్నారు. FIR ఉన్న వాళ్ళకే మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. మీకు దయచేసి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి, పాలనకి కూడా, FIRలు లేని వాళ్ళే నిజమైన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. చాలామంది నిజాయితీ ఉద్యమంలో తన పేర్లు చెప్పుకోకుండా వేరే పేర్లు పెట్టుకొని ఉద్యమాన్ని నడిపించారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి FIRలతో లెక్క కాదు. మీకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంటుంది, ఇన్ఫార్మర్ల రిపోర్ట్ ఉంటుంది. ఏ జిల్లాకు పోయినా, ఏ మండలానికి పోయినా, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో మీకు ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారమే మీరు ఇవ్వండి, దాని ప్రకారమే ఇవ్వండి. మేము అడిగిన వాళ్ళకి, మేము ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకండి. అట్లా లెక్క పెడితే నీకు నిజమైన ఉద్యమకారులు, కళాకారులే బయటకు వస్తారు. కాబట్టి మీరు మాకు ఉద్యోగాలు ఇస్తే, అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళము ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయింది. ఈ 40 ఏళ్ళ తర్వాత ఏం ఉద్యోగం చేస్తాము, మేము ఏం బతుకుతాము? మాకు ఈ ఉద్యోగాలు కాదు, ముఖ్యంగా ఉండడానికి గుడిసె కూడా లేదు. మీరు తీసుకోండి, లెక్కలు చూసుకొని. మీరు ఇప్పటికి కూడా మన ఏది లెక్కలు చేస్తారు, జనం లెక్కలు, ఏ లెక్కలు తీసుకోవాలో మీకు తెలుస్తుంది. కాబట్టి మాకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన డిమాండ్లలో మాకు ప్రతి పెన్షన్ ఒకటి, ఇండ్లు ఒకటి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. గుర్తింపు కార్డు ఉద్యమకారులకి, కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వండి.
చాలా మంది మేము ఉద్యమంలో పాల్గొన్నామని ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. ఉత్తుత ఫోటోలు అతకబెట్టుకొని చాలా మంది వస్తూ ఉన్నారు. వీళ్ళకి కాదు, దయచేసి మీరే డిపార్ట్మెంటే బాధ్యత తీసుకోవాలి, మీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఖచ్చితంగా పిన్ టు పిన్ మీ దగ్గర ఉంటుంది. 15 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉంటుంది. అది మీకు ఎంత పని కాదు, ఒక రోజులో పని అయిపోతుంది. మీరు కాల్ చేసి మీ ఇంటెలిజెంట్ వాళ్ళకు, ఇన్ఫార్మర్లకు పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉద్యమంలో పాల్గొన్నారో లిస్టు తీయని చెప్తే ఒక్క కాల్ తోటి ఒక్క రోజులో నిజమైన ఉద్యమకారులు, కళాకారులు బయటపడతారు. వాళ్ళకే న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కమిటీ నుంచి వెళ్ళి, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక నుంచి వెళ్ళి మా యొక్క డిమాండ్లు, ఇవి డిమాండ్లే కాదు, మీరు ఇవ్వాల్సినవి. ఎందుకంటే నిజమైన ప్రజలకు న్యాయం చేయకపోతే మీరు కూడా అందరిలాగే ఉండిపోతారు అని కోరుకుంటున్నాం. జేఏసీ జెండా పడుదమా అకాలార తమ్ములారా, అరే అందరూ వీళ్ళ యాది నా తెలిసి అకాలార చెల్లెలారా, అమర వీరుల యదల నా తెలిసి అన్నాలార తమ్ములారా, అమర వీరుల సాక్షిగా పోరు జెండా ఎత్తుకొని చేసి జెండా పడదమా అన్నాలార తమ్ములారా, అరే చేసి జెండా పడదమా అకాలార తమ్ములారా, అరే ఉద్యమకారుల హక్కులకై అన్నాలార తమ్ములారా, అరే మళ్ళీ పోరు దేశి మూలమా అన్నాలార తమ్ములారా, అరే ప్రతి మందిని మేలు కలుపుదాం అన్నాలార తమ్ములారా,